అందరికీ నమస్కారం. నా పేరు శాస్త్ర. ఇప్పుడు చెప్పుకుందాం. రాళ్ళడుగున విల్లు, విల్లు కొనలో ముళ్ళు. ఏంటిది అది? మనకు ఆన్సర్ లాస్ట్లో చూద్దాం. మనం స్టోరీలోకి వెళ్దామా? అనగనగా కూరుంది. ఆవుల్లో ఆవులు చాలా ఉన్నాయి. అయితే ఒక రోజు మేతకెళ్తే అయ్యి పూలు వస్తూ ఉంటుంది. ఇట్లా తినడానికి మీద పడ్డానికి వస్తూ ఉంటే నీ ఆవులన్నీ పారిపోతూ ఉంటాయి. ఒక ఆవు చిక్కిపోతుంది అన్నమాట. అన్ని ఆవులు వెళ్ళిపోతే ఒక ఆవు చిక్కిపోతుంది. నేను తినేస్తాను మీదకి దూకపోతుంది అనమాట. అయితే ఆవు చెప్తుంది, పులిరాజా మా ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఉంది, పాపకి పాలు ఇచ్చేసి వస్తా అంటుంది. అయితే నువ్వు రావంటుంది. రిక్వెస్ట్ చేస్తా, చాలా అడిగినా రిక్వెస్ట్ చేస్తాను అనమాట. నేను వస్తాను. సరే ఎంత రిక్వెస్ట్ చేస్తున్నావు అని అంటారు పులి. సరే అని దెబ్బ వెళ్ళి మంచిగా పాలిచ్చి అందరితో మంచిగా కొట్లాడకు, మంచిగుండు, సెల్ఫిష్గా ఉండకు అని చెప్పి వస్తుంది పులి దగ్గరికి. నన్ను తినే అంటది. అయితే నువ్వు గుడ్, శబాష్ అని, నువ్వు మంచిదానివి, ఇలాగుండాలి, వెళ్ళి పాపతో మంచిగా ఉండని చెప్తుంది పులి. హ్యాపీగా వెళ్ళి పులికి థ్యాంక్స్ చెప్పి హ్యాపీగా వెళ్ళి పాప దగ్గర హాయిగా ఉంటుంది. అందుకే పిల్లలు మాట ఇచ్చినప్పుడు తప్పకూడదు. నమస్తే. పుట్కల విషయానికి వద్దామా? రాళ్ళు అడుగున విల్లు, విల్లు కొనలో ముళ్ళు. ఏంటిది అది అంటే తేలు. ఆగండి, వెళ్ళిపోకండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.